తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు నిశ్చలమైన సంకల్పం, అంచలమైన శివభక్తి, సనాతన ధర్మ రక్షణ లక్ష్యంగా ఆ యువకుడు అడుగులు వేస్తున్నాడు. మధ్యప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన అమన్ సోని దేశంలోని పవిత్ర 12 జ్యోతిర్లింగాలు మరియు చార్ధామ్ క్షేత్రాలను కాలినడకన దర్శించుకోవాలని మహత్తరమైన లక్ష్యంతో తన యాత్రను ప్రారంభించారు. చేతిలో జాతీయ జెండా పట్టుకొని దేశభక్తిని, దైవభక్తిని చాటుతూ ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే 9 జ్యోతిర్లింగాలు, 3 దమ్ములను యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న అమన్ సోని ప్రస్తుతం 10వ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఉన్న పురాతనమైన పుణ్యక్షేత్రం పుదులాపురి పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. శనివారం రాత్రి ఇక్కడే బస చేసిన అమన్ సోనికి ఆదివారం ఉదయం స్థానిక దేవాలయం చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. సనాతన ధర్మ విలువల కోసం పరితపిస్తూ ఇంతటి కఠినమైన యాత్రలను చేపట్టిన అమన్ సోనిని దేవస్థాన ఆవరణలో ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే విలాసములకు దూరంగా కాలినడకన దేశాటన చేస్తూ ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తున్న అమన్ చూసి స్థానికులు ఆశ్చర్యానందనలు వ్యక్తం చేస్తున్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం పుదులాపూర్ నుంచి శ్రీశైలం క్షేత్రానికి ఆయన తన యాత్రను పునః ప్రారంభించారు. చేతిలో తివన్న పతాకం రెపలాడుతుండగా శివనామ స్మరణతో అమన్ సోని ముందుకు సాగుతున్నారు. రాజా तो गाइस अभी मैं जा रहा हूँ श्रीशैलम के लिए। धन्यवाद आप सभी का। हर हर महादेव।